లోకల్ టాక్. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బలహీనతల్ని చూద్దాం. వయోభారంతో తగ్గిన చురుకుదనం. నంద్యాల వరదరాజుల రెడ్డి వయసు ప్రస్తుతం 80 ఏళ్లకు పైబట్టడంతో గతంలో లాగా నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించలేకపోతున్నారు. దీంతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొంత తగ్గినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాలు, రోజువారీ రాజకీయ నిర్వహణ కోసం ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఆధారపడాల్సిన అవసరం పెరిగిందనే అభిప్రాయం ఉంది. దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ వయోభారం కారణంగా తగ్గిన యాక్టివిటీ ఆయన రాజకీయ నిర్వహణ శైలిలో ఒక ప్రధాన సవాలుగా మారింది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే వారసత్వ రాజకీయాలపై పెరుగుతున్న అసంతృప్తి. వరదరాజుల రెడ్డి వయోభారం కారణంగా క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులే వ్యవహారాలను నడిపిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు పాత కార్యకర్తల్ని పక్కన పెట్టి వారసత్వ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తి పెరుగుతుందని అంటున్నారు. మున్సిపల్ వ్యవహారాలు, స్థానిక కాంట్రాక్టులు, సెటిల్మెంట్లో కుటుంబ సభ్యుల జోక్యం అధికమైందనే ఆరోపణలు కూడా కార్యకర్తల్లో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే టీడీపీలో ముదురుతున్న వర్గపోరు. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పదవుల కేటాయింపులు, స్థానిక కాంట్రాక్టులు, రాజకీయ ప్రాధాన్యతల విషయంలో నెలకొన్న విభేదాలు పార్టీ అంతర్గత ఐక్యతను దెబ్బతీస్తున్నాయి అని అంటున్నారు. ఎన్నికల తర్వాత కూడా వర్గాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ చీలిపోయే ప్రమాదం ఉంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే పట్టణ సమస్యలు, అభివృద్ధి ఒత్తిడి. మున్సిపాలిటీలో డ్రైనేజ్, ట్రాఫిక్, రోడ్ల దుస్థితి, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలు చాలా కాలంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ సమస్యల పరిష్కారాన్ని ప్రధాన అజెండాగా ప్రస్తావించి మద్దతు పొందిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్లో స్పష్టమైన ఫలితాలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక నిధులు సాధించి పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగవంతం చేయాలి అని ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఈ సమస్యల పరిష్కారంలో ఆలస్యం కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే బలమైన ప్రతిపక్షం, గత ఎన్నికల్లో ఓటమి. ఓడిపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాద్ రెడ్డికి నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం, మైనార్టీలు, సామాన్య వర్గాల్లో గట్టి పట్టు ఉంది. అధికార పక్షం చేసే చిన్న పొరపాట్లనైనా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి విపక్ష కేడర్ నిరంతరం కాచుకొని కూర్చుంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే యువ ఓటర్లు, డిజిటల్ రాజకీయాలు. యువ ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా ప్రభావం రాజకీయాల్లో కీలకంగా మారింది. ఎమ్మెల్యే సాంప్రదాయ రాజకీయ శైలిలో బలమైన గుర్తింపు కలిగి ఉన్నప్పటికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా యువతతో నిరంతర అనుసంధానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలపై యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్న తరుణంలో వాటికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లడం కీలకంగా మారింది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే ప్రభుత్వంలో ఆశించిన పదవి దక్కకపోవడం. సీనియర్ నాయకుడైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి, ఇతర కీలక నామినేటెడ్ పదవులు దక్కకపోవడం ఆయన రాజకీయ బలానికి కొంత మైనస్గా మారింది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే లీగల్ కేసులు, భూ వివాదాల ఆరోపణలు. ఎమ్మెల్యేపై నమోదైన కేసులు, అలాగే ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న భూ వివాదాల ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడైన కేసులు న్యాయపరమైన విచారణలో ఉండగా భూ సంబంధిత ఆరోపణలపై వివిధ రాజకీయ వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాదాలు కొనసాగడం వల్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉండడంతో రాజకీయంగా ఇవి అధికార పార్టీకి సవాలుగా మారే అవకాశం ఉంది.